కీర్తన 23. గడాంధకారపు లోయైన మరణాంధకారపు లోయలో మనము సంచరించవలసి వచ్చిన ఏ అపాయమునకు మనము భయపడవలసిన అవసరం లేదు. మన దేవుడు మనకు తోడుగా ఉండి మన కుడి చేతిని పట్టుకొని మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కీర్తనలు 23వ అధ్యాయము చదువుకొని దానిని మనము ధ్యానించుకుందాము. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఇక్కడ దావీదు చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి అనగా ఇక్కడ దావీదుకు దేవునికి మధ్య ఉన్న సంబంధమును గూర్చి తెలియచేస్తుంది ఈ మాట. నాకు లేమి కలుగదు అనగా దేవునిని మనం ఎప్పుడైతే కాపరిగా కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము ఆయన గొర్రెగా ఉంటామో మనల్ని గూర్చిన శ్రద్ధ ఆయన తీసుకుంటాడు. మనకు ఏ లోటు కొదువ కొరత రానివ్వకుండా మనల్ని పోషించే దేవుడుగా ఆయన మనకుంటాడు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అనగా దేవుడు మనకిచ్చే విశ్రాంతిని గురించి ఇక్కడ తెలియచేస్తుంది. అలాగే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అంటే దేవుని యొక్క ప్రశాంతతను తెలియచేస్తుంది ఈ మాట. నా ప్రాణమునకు ఆయన సేదతీర్చుచున్నాడంటే ఇక్కడ దేవుని యొక్క స్వస్థతను గురించి తెలియచేస్తుంది. అంటే మన ప్రాణమునకు ఏమైనా ఇబ్బంది కలిగినా బాగోకపోయినా దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడిగా ఉన్నాడని మనకు తెలియచేస్తుంది. తన నామమును బట్టి అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియచేస్తుంది. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడంటే దేవుని యొక్క నడిపింపును తెలియచేస్తుంది. గడాంధకారపు లోయలో నేను సంచరించినను అంటే దేవుని యొక్క కాపుదలను గుర్తు చేస్తుంది ఈ మాట. ఏ అపాయమునకు భయపడను అనగా దేవుని మీద మనకున్న విశ్వాస్యతను తెలియచేస్తుంది. నీవు నాకు తోడయ్యుందువు అనగా దేవుని యొక్క పరీక్షను తెలియచేస్తుంది. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనగా ఇక్కడ దేవుని యొక్క క్రమశిక్షణను తెలియచేస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు అనగా దేవుని మీద మనకున్న నిరీక్షణ, దేవుడు తప్పక చేస్తాడు, సిద్ధపరుస్తాడనే నిరీక్షణను తెలియచేస్తుంది. నూనెతో నా తల అంటియున్నావు అనగా దేవుని యొక్క అభిషేకమును తెలియచేస్తుంది. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనగా దేవుని యొక్క సమృద్ధిని తెలియచేస్తుంది మాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనగా దేవుని యొక్క ఆశీర్వాదమును గురించి ఈ మాట తెలియచేస్తుంది. చివరిగా చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అనగా నిత్యత్వమును గూర్చి ఈ మాట మనకు తెలియచేస్తుంది. ఇక్కడ ఆయన ఆశీర్వాదాన్ని మనము అనుభవించడం మాత్రమే కాదు కానీ నిత్యత్వములో యుగయుగములు మనము ఆయనతో కలిసి ఆ చిరకాలము ఆయన మందిరములో మనం నివాసం చేసేవారిగా ఉండాలి. ఇది దావీదు యొక్క ఆశ, ఆయన కోరిక. ఇది దావీదు యొక్క కోరిక మాత్రమే కాదు కానీ మన యొక్క కోరిక, మన యొక్క వాంఛ కూడా ఇదే అయి ఉండాలి. దేవుడు మన కాపరిగా ఉండాలి. మనం ఆయన గొర్రెగా ఉన్నప్పుడు మన జీవితకాలమంతా మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు కలిగి జీవిస్తాం. దేవుడు ప్రతి పరిస్థితులలో మన చేయి పట్టుకొని మనకు తోడుగా ఉంటాడు. చిరకాలము మనము ఆయన నిత్యత్వములో సదాకాలము మనము జీవిస్తాము. ఈ కీర్తనలో ఇన్ని ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ప్రతి ఒక్క లైన్లో ఉన్న ఆశీర్వాదాన్ని మనము అనుభవించుదము కాక అట్టి ధన్యకరమైన స్థితిలోనికి దేవుడు ఈ వాక్యము వింటున్న మనందరినీ నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మనము కీర్తనలు మరి యొక్క భాగములో కలుసుకుందాము.
ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే ఈ 6 వచనాలలో ఏ వచనమును మీ హృదయమునకు తాకినదో కింద కామెంట్ రూపంలో తెలియచేయగలరు. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.